ఏంటి డాన్స్? డోంట్ బి ఎ ఫూల్. నిజమైన కళ ఎప్పుడో చచ్చిపోతే ఎవరు నేర్చుకుంటారట, నేను నేర్పాలట. అది జరగదు, జరగని పని. జరగాలి, జరిగి తీరాలి. నేను వాళ్ళకి మాటిచ్చాను. ఓసారి ఇట్లాగే నా చేత పెద్ద పని చేయించు. 50 రూపాయల కోసం ఓ పిల్లకాకి నృత్య ప్రదర్శన గురించి రాయమన్నా. ఏమైంది? ఇప్పుడు ఇంకో వెదవ పనే? నో. నీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలి. తిరిగి వెళ్ళాల్సిందే. స్టాప్ ద ట్రైన్. హోల్డ్ ఆన్. మాస్టర్, మాస్టర్ ఆపకండి. లాగరా, లాగే. మనకి సంతానం లేకపోతే ఏమండి, బాలుయే మన బిడ్డను అఘోరించాం. ఇదిగో నాకు వదిలి కాదు, తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు గొలుసులాగా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. పదా. చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి నేడుస్తూ అక్కడే చచ్చిపోదు. అది కాదురా రఘు, నేనెవరికి చెప్పలేనురా, నాకు మనసు లేదురా. వద్దురా, నీకిష్టం లేని పని నువ్వు చేయొద్దు. ఏదో నేనే ఆశపడ్డాను. నా బతుక్కి ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను. వాళ్ళు నీకు ఇల్లు ఇచ్చి పెద్ద జీతం ఇస్తామంటున్నారు. ఆ డబ్బుతో మీ వద్దని హాస్పిటల్లో చేర్పిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చి కళ్ళ కన్నా. పర్వాలేదురా, ఇంకో 4 ఏళ్ళలో పోవాల్సిన 4 రోజుల్లో పోతుంది, అంతేగా. చూస్తూ కూర్చుంటావేమే, తొందరగా సర్దు. ఏదో స్టేషన్ కూడా వచ్చేటట్టుంది. దిగి వచ్చే రైల్లో ఇంటికి పోదాం. ఏమిట్రా అంత కోపం ఎందుకు? కూర్చో. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. బాబు నీకు ముందే తెలుసా? రామపట్టాభిషేకం ఫోటో చూపిస్తే శ్రీరామచంద్రుణ్ణి పోల్చుకోగలనయ్యా. నమస్కారం అయ్యా. అమ్మాయి గారు వచ్చేస్తున్నారు, తమరు కూర్చోండి.